సీఎం జగన్పై జరిగింది సాదాసీదా రాయిదాడి కాదు, హత్య చేయడం కోసం జరిగిన దాడి. క్లియర్గా తేలిపోయింది. నిందితుడెవరో దొరికిపోయాడు. రిమాండ్ రిపోర్ట్ ఈ కుట్ర వెనుక ఉన్న అనేక విషయాలను బయటపెట్టింది. సీఎంను హత్య చేయాలనే ఉద్దేశంతోనే నిందితుడు వేముల సతీష్ దాడి చేశాడని రిమాండ్ రిపోర్ట్ క్లియర్గా పేర్కొంటోంది. దాడికి పదునుగా ఉన్న రాళ్లను ప్యాంటు జోబులో పెట్టుకున్నాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే సీఎంపై హత్యాయత్నం చేశాడు. ఈ కేసులో ఏటూగా ఉన్న నిందితుడే వేముల సతీష్ను హత్య చేసేందుకు ప్రేరేపించాడు. సీఎంను హతమార్చేందుకు సింగ్ నగర్లో వివేకానంద స్కూల్ వద్ద నిందితుడు సీఎం వచ్చే వరకు ఎదురు చూశాడు. నిందితుల కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కీలక సాక్ష్యాధారాలు సేకరించారు. 12 మంది సాక్షులను విచారించి వాంగ్మూలం రికార్డ్ చేశారు. ఈ సతీష్ బోండా ఉమాకు కుడి కన్ను ఎడమకాలు లాంటివాడు. అనేక మందికి గంజాయి అలవాటు చేసి వారిని నేరస్తులుగా మార్చి దాడులకు, హత్యలకు బోండా ఉమా వాడుకుంటున్నారని బెజవాడలో టాక్. సీఎంపై హత్యాయత్నం కేసులో సతీష్ పట్టుబడగానే టీడీపీ ఉలిక్కిపడింది. ముందుగా మాట ఇచ్చిన ప్రకారం నిందితుడికి అండగా నిలబడింది. లక్షలాది రూపాయలు వెదజల్లి లాయర్లను రంగంలోకి దింపింది. ఒక బీసీని కేసులో ఇరికిస్తున్నారంటూ దొంగ ఏడుపులు ఏడుస్తోంది. అసలు దీని వెనుక సతీష్ మాత్రమే కాదు, పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి. మర్డర్ ప్లాన్కు మాస్టర్ మైండ్ ఎవరో అతి త్వరలోనే తేలుతుంది. కానీ అప్పుడే భుజాలు తడుముకుంటున్న చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని చూస్తే ఎన్నో కుట్రలు, కుతంత్రాలు బయటపడతాయి. హత్యా రాజకీయాల ఆనవాళ్లు దొరుకుతాయి. రేపు చంద్రబాబు 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయన నీచ క్రూర రాజకీయ క్రీడ ఎలా ఉంటుందో ఓ 10 పాయింట్లలో చెబుతాను, వినండి. పాయింట్ నెంబర్ 1, ఆయుధం చిన్నదై ఉండాలి, టార్గెట్ చేస్తే ప్రాణాలు పోవాలి. ఇది ప్లాన్ ఏ. నారా గుండెపై ఒట్టు, ఇదే నిజం. పాయింట్ నెంబర్ 2, గాయంతో బయటపడ్డ, భద్రతా కారణాలతో బస్సు యాత్ర ఆగిపోవాలి. ఇది ప్లాన్ బి. నారా గుండెపై ఒట్టు, ఇదే నిజం. పాయింట్ నెంబర్ 3, ఆ వెంటనే తనకు తానే దాడి చేయించుకున్నాడని ప్రచారం మొదలు పెట్టాలి. ఇది ప్లాన్ సి. నారా గుండెపై ఒట్టు, ఇదే నిజం. పాయింట్ నెంబర్ 4, కోడి కత్తి, గులకరాయి అంటూ హత్యాయత్నాన్ని చిన్నదిగా చేసి చూపించాలి. నారా గుండెపై ఒట్టు, ఇదే నిజం. పాయింట్ నెంబర్ 5, మర్డర్ అటెంప్ట్ అమలుకు బీసీ, ఎస్సీ యువకులను మాత్రమే ఎంచుకోవాలి. నారా గుండెపై ఒట్టు, ఇదే నిజం. పాయింట్ నెంబర్ 6, నిందితులు పట్టుబడితే బీసీలు, ఎస్సీలపై అక్రమ కేసులంటూ గగ్గోలు పెట్టాలి. నారా గుండెపై ఒట్టు, ఇదే నిజం. పాయింట్ నెంబర్ 7, సూత్రధారుల పేర్లు బయటకొస్తే టీడీపీ నేతలపై తప్పుడు కేసులంటూ హడావుడి చేయాలి. నారా గుండెపై ఒట్టు, ఇదే నిజం. పాయింట్ నెంబర్ 8, నిందితులు అమాయకులు, పేద కుటుంబాల వారంటూ ప్రచారం చేయాలి. నారా గుండెపై ఒట్టు, ఇదే నిజం. పాయింట్ నెంబర్ 9, నిందితులకు కోర్టు కేసుల దగ్గర నుంచి అన్నింటికీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. నారా గుండెపై ఒట్టు, ఇదే నిజం. పాయింట్ నెంబర్ 10, ఇలాంటి దాడుల కోసం గంజాయి బ్యాచ్, రౌడీలు, గూండాలను పెంచి పోషించాలి. నారా గుండెపై ఒట్టు, ఇదే నిజం. రైట్, ఈ 10 పాయింట్లపైన మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు దేవులపల్లి అమర్ గారు, సీనియర్ జర్నలిస్ట్. ఇక వెంకటరామరెడ్డి గారు, కార్పొరేట్ లా ఎక్స్పర్ట్, లైవ్లో అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో నాగార్జున యాదవ్, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మనతో పాటు జాయిన్ అవుతారు. సార్ అమర్ గారు, మీతోనే ప్రారంభించాలి. ఎందుకంటే ఈ దాడి జరిగిన సమయంలో మీరు అక్కడ ఉన్నారు. ఆ మరుసటి రోజు మీరు ఇదే బిగ్ క్వశ్చన్ లైవ్లో మాట్లాడుతూ, మీరు విజయవాడ నుంచి హైదరాబాద్కు ట్రావెల్ చేస్తున్న సందర్భంలో ఒక డ్రైవర్ని హైర్ చేసుకున్నాను, ఆయన చెప్పిన మాటలు ఇవన్నీ మీరు ఏవైతే చెప్పారు, నెక్స్ట్ పోలీసుల విచారణ కానీ, ఆ తర్వాత రిమాండ్ రిపోర్ట్లో ఉన్న అంశాలు కానీ ఆల్మోస్ట్ అవే కనిపిస్తూ వచ్చాయి. నిందితులు మాత్రం ఎవరనేది తేలింది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, బోండా ఉమా గ్యాంగ్ అంత కిరాతకమైందా? ఇలాంటి గ్యాంగులను ఎందుకు పెంచి పోషిస్తున్నారు వీళ్ళు? బోండా ఉమా గ్యాంగ్ ఎంత కిరాతకమైంది ఏమిటి అనేది అట్లా పెడితే, ఆ రోజు నాతో వచ్చిన డ్రైవర్, అతనికి ఏం సంబంధం లేదు దేనితోటి, రాజకీయాలతో కానీ ఇంకోటి కానీ ఏ సంబంధాలు లేవు. అతను డ్రైవ్ చేస్తూ చాలా క్యాజువల్గా, నేను కార్లో డిస్కస్ చేస్తుంటే ఇష్యూ అతను చాలా క్యాజువల్గా చెప్పినాడు. ఈ సంఘటన జరిగిన ప్రాంతం బోండా ఉమా ప్రాంతం. అది అతను ఒక గంజాయి బ్యాచ్ను పోషిస్తూ ఉంటాడు. వాళ్ళు ఈ రాళ్ళు విసరడంలో ఎక్స్పర్ట్స్. వాళ్ళు ఎంత దూరానికైనా గురి చూసి రాళ్ళు విసరగలరు. వాళ్ళు అట్లా రాళ్ళు విసరడం ప్రాక్టీస్ చేసి అక్కడ ఉడుములను కొడుతూ ఉంటారు. ఉడుములను కొట్టి వండుకొని తింటారు. ఉడుము అనేది ఒక ప్రాణి. అట్లాగే పందులను కొడుతూ ఉంటారు. వీళ్ళంతా ఒక రిఫ్రాఫ్ గ్యాంగ్. ఇదంతా గంజాయి, సాయంత్రం కాగానే గంజాయి సేవించే బ్యాచ్ ఇది. ఈయన బోండా ఉమా వాళ్ళని సాదుతూ ఉంటాడు, వాళ్ళకి ఆయనే చూస్తూ ఉంటాడు అనే విషయం అని అతను చెప్పినాడు నాకు.
ఇంత మించి వేరే ఏం లేదు. ఇక్కడ 3 ఉన్నవి ఈశ్వర్ గారు, 3 వాదనలు కదా. ఒకటేమిటి, ఆకతా ఎవడో రాయిసిరాడు ముఖ్యమంత్రి గారి మీద అని. రెండవది జగన్మోహన్ రెడ్డి వేయించుకున్నాడు సింపతి కోసం అని కూడా మాట్లాడుతున్నారు. మూడవది ఆయన మీద దాడి చేయడానికి కుట్ర, ఆయనను అంతమొందించడానికో లేదా ఆయనను ఇంజూరీ చేసి ఇంతకుముందు మీరు చెప్పిన పాయింట్లో ఉన్నట్టు బస్సు యాత్రను ఆపించడం. ఎందుకంటే బస్సు యాత్రను ఆపించాలనే ఆలోచన ఎందుకు వస్తుంది అంటే, ప్రారంభమైన దగ్గర నుంచి ఇడుపులపాయలో ప్రారంభమైన దగ్గర నుంచి ఈ దాడి జరిగే వరకు, దాడి జరగడానికి ముందు వరకు వచ్చిన క్రౌడ్స్ కనుక చూస్తే మీరు ఆ క్రౌడ్స్ బిహేవియర్, ఇప్పుడు మామూలుగా రాజకీయ పార్టీలు నిర్వహించే సభలకి, రాజకీయ నాయకులు నిర్వహించే రోడ్ షోలకి వీటికి జనం వస్తారు. చాలా సందర్భాల్లో జనాన్ని తీసుకొస్తారు రాజకీయ పార్టీలు, డబ్బులు ఇచ్చో మందు తాగించో లేకపోతే ఇంకేదో ప్రలోభాలు చూపో తీసుకొస్తారు, భయపెట్టో బెదిరించో. అట్లా వచ్చిన వాళ్ళు ఎట్లా ఉంటారు, అట్లా వచ్చిన క్యాప్టివ్ ఆడియన్స్ ఏమిటి అంటే వాళ్ళ రియాక్షన్ ఏముండదు, రెస్పాన్స్ ఏముండదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం అని ప్రారంభించిన ఈ బస్సు యాత్ర ప్రారంభమైన దగ్గర నుంచి కూడా నంబూరు క్రాస్కి వచ్చే వరకు కూడా మనం చూసినాం దాని రెస్పాన్స్ ఎట్లా ఉండింది అనేది. మనతో పాటు అందరూ చూసినారు, తెలుగుదేశం వాళ్ళు కూడా చూసినారు. వాళ్ళు ఏం ఆశించినారంటే, రాయలసీమ కదా జగన్మోహన్ రెడ్డి ప్రాంతం, అక్కడ వచ్చినారు నిజమే అద్భుతంగా. వాళ్ళ రెస్పాన్స్, వాళ్ళ హావభావాలు, వాళ్ళ రియాక్షన్స్, వాళ్ళు పరిగెత్తడం బస్సుల వెనకాల ఇవన్నీ చూస్తూ ఉన్నారు. రాయలసీమ కాబట్టి వచ్చినారు. నంబూరు దగ్గర నుంచి ఇది మేము నిర్మించదలుచుకున్న అమరావతి ప్రాంతం కదా, ఇక్కడ బ్రహ్మాండంగా ఫెయిల్ అవుతుంది ఇది, అసలు జనం రారు, ఎందుకంటే అమరావతిని అడ్డం కొట్టాడు కాబట్టి జగన్ పట్ల వ్యతిరేకత ఉంటుంది, జనం రారు అనుకున్నారు. కానీ అనూహ్యంగా రాయలసీమలో వచ్చిన దానికంటే కూడా మించి నంబూరి క్రాస్ దగ్గర ఆయన ప్రారంభమైన దగ్గర నుంచి విజయవాడలో ఆయన మీద దాడి జరిగే వరకు కూడా విపరీతమైన జనం వచ్చినారు. వాళ్ళ రెస్పాన్స్ కానీ, వాళ్ళు అంటే స్వచ్ఛందంగా వాళ్ళ ఇది కానీ చూసి ఎవరో డబ్బులు ఇచ్చో లేకపోతే ఇంకో ప్రలోభ పెట్టో తీసుకొచ్చిన గ్యాంగ్స్ లాగా ఇది వాళ్ళ ముందే అనుకున్నారు. ఏమిటంటే ఇక్కడ ఏమైనా చేస్తే ఇక్కడితో ఆగిపోతుంది. ఇక అక్కడి నుంచి ఎటుపోతున్నాడు, గోదావరి జిల్లాలోకి పోతాడు, కృష్ణా జిల్లా మీదుగా గోదావరి జిల్లాలోకి పోతాడు. గోదావరి జిల్లాలోకి పోకుండా ఆపేయాల, ఎందుకంటే గోదావరి జిల్లాలో ఏమైనా చేసి ఇప్పుడు ఈ పొత్తులో తెలుగుదేశం జనసేన పొత్తుల్లో ఏమవుతున్నది, జనసేన నాయకుడు ఆయన కాపు కాబట్టి ఆ కాపు సామాజిక వర్గానికి మంచి ఇది ఉంటుంది గోదావరి జిల్లాల్లో కాబట్టి అక్కడికి జగన్ను రాకుండా ఆపేస్తే మనం ఏదో చేయొచ్చు, ఈ గోదావరి జిల్లాలో ఎక్కువ స్థానాలు ఇచ్చేయచ్చు అని ఒక దురుద్దేశం, దురాలోచన వీటితోటి చేసిన పని ఇది. ఆయనను ఆపాలనుకున్నారు. ఆపడం ఎట్లా సాధ్యం అవుతుంది? ఆయన జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కుమారుడు, ఓ మాట అనుకున్న తర్వాత వాళ్ళు వెనక్కి పోయే ప్రసక్తి ఉండదు. ఆయన దాడి జరిగిన రాత్రి మేము అక్కడే ఉన్నాం. దాడి జరిగిన రాత్రి దాదాపు 11:30-12 గంటలకు విజయవాడ జనరల్ హాస్పిటల్ తీసుకొస్తే అక్కడ ఆయనకు కుట్లు వేసి దానికి సంబంధించి బ్యాండేజ్ చేసిన తర్వాత ఆయనే మామూలుగా అయితే ఏం చేస్తారు, చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, అల్పిరాజ్ దాడి తర్వాత హైదరాబాద్కి వచ్చి జూబ్లీహిల్స్లో తన ఇంటి ముందు ఆ మెట్ల మీద ఒక ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది, దాని మీద రోజు ఇట్లా కట్టుకొని కూర్చొని రోజు ఒక జిల్లా నుంచి ఆర్గనైజ్ చేసి జనాన్ని తీసుకురావడం, వాళ్ళంతా వచ్చి అని యాక్టింగ్లు చేసిపోవడం, దాంతో సింపతి క్రియేట్ అయిపోయింది నాకు అని చెప్పి ఎన్నికల్ని ముందుకు జరిపి తనతో పాటు బీజేపీని కూడా తీసుకుపోయినాడు ఆయన. అట్లాంటి ఆలోచనలు, అట్లాంటి అలవాట్లు ఉన్న కుటుంబంలోంచి వచ్చిన వాడు కాదు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయన దాన్ని అట్లా కట్టుగా అది వేసుకొనే మళ్ళీ మర్నాడు ఒకరోజు విరామం ఇచ్చి ఆరోగ్య కారణంగా మర్నాడు నుంచి మళ్ళీ వెళ్ళిపోయినాడు. అచ్చా ఇప్పుడు మళ్ళీ ఆయన 3 రోజులుగా తిరుగుతున్నాడు కదా, 4 రోజులుగా 15 విరామం, 14 విరామం ఇచ్చినాడు, 15, 16, 17 మళ్ళీ తిరిగినాడు కదా, ఇవాళ 18, 4వ రోజు ఈరోజు. ఈ 4 రోజుల్లో ఎక్కడైనా అయ్యో నన్ను కొట్టారు, నన్ను చంపే ప్రయత్నం చేసినారు, మీరు చూడండి అని చెప్పలే. ఆయన మళ్ళీ అక్కడ ఈ మొత్తంగా ఈ పర్యటనలో మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు ఆయన, నేను మీకు మంచి చేసి ఉంటే నాకు ఓటేయండి అని సమస్యలు చెప్తూ ఉన్నాడు. అవతల వాళ్ళ డొల్లతనాన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నాడు. తానేం చేసింది చెప్తున్నాడు, తాను చేసింది నచ్చితే ఓటేయమని చెప్తున్నాడు.
తప్ప ఆయన దీన్ని ఉపయోగించుకుంటున్న సందర్భం ఎక్కడ అవును, కనిపించదు. ప్రజలకి దూరంగా ఉంచాలి, ఆయన యాత్ర సక్సెస్ అవుతోంది అనేది ప్లాన్ బి కావచ్చు, కానీ ప్లాన్ ఏ అనేది రిమాండ్ రిపోర్ట్ ప్రకారం చూస్తే చాలా ఒళ్ళు గగురు పడుస్తుంది. హత్యకు కుట్రాని క్లియర్గా పేర్కొన్నారు సార్ అందులో. అంటే ఒకటండి, ఇప్పుడు ఏం జరిగింది, 2004లో అధికారం కోల్పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 2 ఎన్నికలు వరుస ఎన్నికలు 2004, 2009 2 ఎన్నికలు కూడా తెలుగుదేశం ఓడిపోయింది. 2014 రాజశేఖర రెడ్డి గారు బ్రతికుండింటే 2014 కూడా ఎట్లా ఉండేదో భిన్నంగా ఉండేది. ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగానే ఉండింటే, రాజశేఖర రెడ్డి గారు హ్యాట్రిక్ చేసి ఉంటే, మూడోసారి కూడా వచ్చింటే తెలుగుదేశం పార్టీ అస్తిత్వం ఏమిటో అప్పుడు తెలిసి ఉండేది. దురదృష్టవశాత్తు ఆయన పోవడం, ఆ తర్వాత 3-4 సంవత్సరాల్లో రాజకీయ పరంగా కానీ ఇతరత్ర కానీ జరిగిన పరిణామాల కారణంగా రాష్ట్రం విడిపోయి 2014లో ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చినాడు. ఆయన ఏమనుకున్నాడు, రాజశేఖర రెడ్డి పోయినాడు కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీ బలహీన పడిపోయింది, నాకు ఎదురు లేదు అనుకున్నాడు. కానీ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ కంటే, రాజశేఖర రెడ్డి కంటే కూడా బలమైన ఒక రాజకీయ పక్షం, ఒక నాయకుడు ఎమర్జ్ అవుతాడని చెప్పి చంద్రబాబు నాయుడు ఊహించలేదు, అనుకోలేదు. అది వాళ్ళ మింగుడుబడని సత్యంగా ముందుకు వస్తూ ఉన్నది. ప్రతిరోజు రాత్రి నిద్రలో, కళల్లో, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, తిరుగుతున్నప్పుడు అదే తిరుగుతున్నది. ఏం చేయడం, ఇతన్ని రాజకీయంగా కొట్టే అవకాశం లేదు, పరిస్థితి లేదు. జనాల్లోకి పోయి చెప్తే నమ్మే స్థితి లేదు. ఎందుకంటే మన ట్రాక్ రికార్డు చూసినారు కదా, తెలుగుదేశం పార్టీ ట్రాక్ రికార్డు చూసినారు కాబట్టి జనం నమ్మే స్థితి లేదు. ఇతను రాజకీయంగా కొట్టే స్థితి లేదు. ఏం చేయాలి, వయస్సు రీత్యా కూడా ఇతను ఇంకో 25 ఏళ్ళు 30 ఏళ్ళ వరకు కూడా మిమ్మల్ని ఎక్కడంటే అక్కడ ఢీకొనే స్థితిలో ఉన్నాడు ఆయన. వయస్సు రీత్యా, ఆరోగ్యం రీత్యా, రాజకీయ పరంగా, జనాదరణ పరంగా కూడా ఆయన వాళ్ళు చాలా ఫిట్ గా ఉన్నాడు. ఆయన ఫిట్ గా ఉన్నాడు. ఆ ఫిట్నెస్ ని ఏం చేయాలా, ఎట్లా కుంగదీయాలా, ఎట్లా దెబ్బతీయాలి, ఇట్లాంటి ప్రయత్నాలు జరుగుతుంటాయి. రెండోది, అవతల వాడు ఎప్పుడు డ్రామాలు చేస్తుంటాడని ఎందుకు అనుకుంటాడు చంద్రబాబు అంటే, తాను ఆ డ్రామాలు చేస్తాడు కాబట్టి. తన మామగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1985-86లో కొంచెం ఏదో గ్రాఫ్ తగ్గుతున్నది ఎన్టీ రామారావుది అని అనిపించి చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు, అప్పుడు మల్లెల బాబ్జీ అనేవాడితో ఎన్టీఆర్ మీద దాడి చేయించేది, ఇక్కడ బొట్టన వెళ్ళి గాయం చేయించినాడు. గాయం చేయించిన తర్వాత జరిగిన పరిణామాలు మనం చూసినాం, బయటపడింది అది చంద్రబాబు నాయుడు చేయించినాడని. మల్లెల బాబ్జీ ఆ తర్వాత కాలంలో అతను అనుమానాస్పదంగా మరణించినాడు. అతను మరణించే ముందు ఒక లేఖ రాసి పెట్టినాడు, తనకి ఇట్లా డబ్బులు ఇస్తా అన్నారు, ఇట్లాంటి చేయమన్నారు. ఇవన్నీ ఇట్లాంటి అలవాట్లన్నీ చంద్రబాబు నాయుడుకు ఉంటాయి కాబట్టి ఇతరులు కూడా ఇట్లాంటివి చేస్తాడని నెపం నెట్టే ప్రయత్నం చేస్తాడని వాళ్లకు ఖచ్చితంగా తెలిసి జరుగుతున్నాయి ఇవన్నీ. రెండవదండి, ఇంకో పాయింట్ చెప్పాలి ఇక్కడ. చెప్పండి సార్. దాడి చేసిన వాళ్ళు ఎస్సీలా, బీసీలా, మైనర్ పిల్లలా, లేకపోతే ఇంకేమిటి, ఇట్లాంటివి కాదని చూసేది. ఒక దాడి జరిగింది, ఆ దాడి ఎవరి మీద జరిగింది, ఒక ప్రముఖ వ్యక్తి మీద జరిగింది, ఒక ముఖ్యమంత్రి మీద దాడి జరిగింది. దాడి జరిగినప్పుడు ఆ దాడికి కారకులు ఎవరైనా, ప్రేరేపించిన వాళ్ళు ఎవరైనా, దీనికి పథకం వేసిన వాళ్ళు ఎవరైనా, వీళ్ళందరినీ పట్టుకొని విచారించి సరైన శిక్ష అయితే వేయాల్సిందే. చిన్నపిల్లలైతే జూనియర్ హోమ్ పంపుతారు. చిన్నపిల్లలు అట్లా చేయడం తప్పు. హింసలో కులం మతం అనేది ఉండదు కదా. హింస ఎవరు చేస్తే వాళ్ళ మీద చర్యలు ఉండాలి. అంటే ఇక్కడ కూడా ఏమైందంటే సార్, ఇమీడియట్ గా సతీష్ అనే పేరు రాగానే చంద్రబాబు ఆయన స్కిల్ స్కామ్ లో ఏ రకంగా 17 ఏం తీసుకొచ్చి డ్రామాలు ఆడారు, ఇప్పుడు కూడా అతను 18 ఏళ్ల లోపు అని నేను ఆ పాయింటే చెప్పబోతున్నా. ఇప్పుడు ఏమిటి అని అంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరి రాజ్యం ఉన్నది, ఎలక్షన్ కమిషన్ రాజ్యం ఉన్నది. అవును, నిజంగానే ఇది దాడా లేకపోతే కావాలని చేయించుకున్నదా లేకపోతే కాకతాళీయంగా జరిగిందా అనేది ఎవరు నిర్ణయించాలా? పోలీసు వ్యవస్థ ఇన్వెస్టిగేట్ చేయాలని నిర్ణయించాలి. ఆ పోలీసు వ్యవస్థ వాళ్ళు ఎవరి చేతిలో ఉంది? ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉంది. మీరెందుకు తొందరపడి అసలు అక్కడ ఏం జరగకముందే మీరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఆయన మీద దాడి జరిగింది, గాయాలైనాయి, రక్తసిక్తమైంది. అయిన తర్వాత మీరు ఒక 24 గంటలు కూడా ఎందుకు ఓపిక పట్టలేకపోతున్నారు? మీరు వెంటనే ఇది డ్రామా అని ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది ఆయన చేయించుకున్నాడనో సింపతి కోసం
ఆయనకి వాళ్ళ సింపతి అవసరమా? జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సింపతి అవసరం లేదు. ఆయన వెంట ప్రజాదరణ ఉన్నది. సింపతి కోసం పోవాలి. సింపతి ఏమైనా కావాలంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సింపతి కోసం పోవాలి. వెంటనే మరుసటి రోజే రాళ్ళు తీసుకొచ్చారు వాళ్ళ సభలకు. రాళ్ళు నేనేమంటున్నా అంటే మీరు కొంచెం ఓపిక పట్టవచ్చు కదా. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఏదో ఒక ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాథమిక సమాచారాన్ని సేకరించి వాళ్ళ ఒక నివేదికను సమర్పించి ఇగో ఫలానా వాడిని అనుమానిస్తున్నాం, ఫలానా ఇన్వెస్టిగేషన్లు తేలింది, ఫలానా వాడిని పట్టుకొచ్చినాం అనే వరకు మీరు ఎందుకు ఆగలేకపోతున్నారు? ఎందుకు అంత తొందర మీకు? అక్కడే కదా బయటపడుతున్నది మీకు ఉద్దేశాలు ఏమిటి అనేది. రైట్. ఒకసారి వెంకటరామరెడ్డి గారితో మాట్లాడు. వెంకటరామరెడ్డి గారు, ఈ రిమాండ్ రిపోర్ట్ మీరు పూర్తిగా చదివే ఉంటారు. ఇందులో చాలా క్లియర్గా ఇది హత్యకు చేసినటువంటి ప్రీ ప్లాన్ అనేది చాలా క్లియర్గా రాశారు. అదే అందులో కూడా అగ్రిమెంట్ ఆఫ్ కాన్స్పిరసీ అనేది కూడా ఒకటి కనిపిస్తోంది. ముందుగా చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం ప్రయర్ అగ్రిమెంట్ అని కనిపిస్తోంది. ఇవన్నీ చూస్తే అసలు సామాన్య ప్రజలకు అర్థం కావాలంటే ఈ రిమాండ్ రిపోర్ట్ అంటే ఏంటి, ఇది కేసులో ఎంత కీలకంగా ఉంటుంది, దర్యాప్తులో ఎంత కీలకంగా ఉంటుంది? రిమాండ్ రిపోర్ట్ అనేది పోలీస్ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ రిపోర్టు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళకి దొరికినటువంటి ఆధారాల పూర్వకంగా దాన్ని కోర్టుకు సమర్పిస్తారండి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో కోర్టుకు సమర్పించి, మేము ఇంతవరకు చేసినటువంటి విచారణలో ఇంతవరకు బయటపడింది కాబట్టి దీంట్లో ఈ ముద్దాయిలు వీళ్ళు ఉండొచ్చు, ఇంకా ముద్దాయిలను కూడా చేర్చొచ్చు అనే దానిపైన దాన్ని క్లియర్ గా ఆ విచారణ దీంట్లో పెట్టారండి రిమాండ్ రిపోర్ట్ లో. ఆ రిమాండ్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ అంతకన్నా ఎక్కువ మంది వ్యక్తుల మధ్య కానీ ఒక ఒప్పందం కుదిరింది. అది రాయితో కొట్టడమా ఇంకో రకంగా కొట్టడమా అనేది చూస్తే తప్పకుండా అతన్ని గాయపరచాలి, అతనికి ప్రాణహాని చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో చేశారు. కాబట్టి దీని వెనక ఎవరెవరు వ్యక్తులు ఉన్నారా, సంస్థలు ఉన్నాయా, ఎవరున్నారు, అతనికి ఏం చేయాలనుకున్నారు, ఒక ఆకతాయి చేశాడా లేకపోతే ఆకతాయిలు చేశారా, దీని వెనక ఏదైనా పొలిటికల్ పార్టీస్ ఉన్నాయా, పొలిటికల్ వ్యక్తులు ఉన్నారా అనేటువంటి ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ గా పోలీసు వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం ఉందండి. ఇప్పుడు మనం ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటనలు చూస్తే ఒక్కరోజు ముందు చంద్రబాబు నాయుడు గారు మీరు ఆ దున్నపోతున్న రాళ్లతో కొట్టండి అని చెప్పాడు. అవును. ఆ తర్వాత ఈ సంఘటన జరిగిన తర్వాత బోండా ఉమా గారు ఏమంటున్నారు, ఆ ఎన్టీఆర్ క్యాంటీన్ తీసేసిన దాని వల్ల కడుపు పురతం కొట్టాడు అక్కరోడు అంటాడు. మళ్ళీ అదే ఉమా గారు మళ్ళీ దీన్ని కేవలం అతను దురుద్దేశంతో కాదు ఏదో ఆకతాయిగా కొట్టాడు అంటాడు. ఇప్పుడు ఒక పాయింట్ ఒక లాయర్ గా చెప్పండి, ఈ కేసు ఈ మర్డర్ అటెంప్ట్ జరిగిన తర్వాత కేసు విచారణ ప్రారంభమైన తర్వాత కొన్ని అనుమానాలు బోండా ఉమా చుట్టూ తిరిగిన తర్వాత ఆయన అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయారు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు, తనకు సంబంధించినటువంటి ఒక మీడియా ఛానల్ కు ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడారు. ఓకే, ఇది ఓకే. కానీ నిందితుడు సతీష్ అనే వ్యక్తిని ఇంకా కోర్టులో ప్రొడ్యూస్ చేయకముందే, అతని పేరును పోలీసులు చెప్పకముందే ఇతనే అన్నా క్యాంటీన్లు తీసేసినందువల్ల అతను దాడి చేశాడని ముందుగా ఎలా చెప్పగలిగాడు? అంటే ఇతనికి అతనికి ఉన్నటువంటి లింక్ ని తనే ఒప్పుకున్నట్టయింది కదా. తను ఒప్పుకున్నట్టు అంటే దొంగే ముందే బుడంకాయ దొంగలు అంటే భుజాలు చరుచుకున్నట్టుగా అతను ముందే బయటపడ్డాడు. అతను బయటపడకుండా అతను కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు విపరీతమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వకుండా అతని పైన జరిగినటువంటి దీన్ని మేము ఖండిస్తున్నాము, తప్పకుండా దీనిపైన పోలీసు వారు చక్కనైన విచారణ జరిపించి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి, ఏ నాయకుడి పైన అటువంటిది జరగకుండా ఉంటే బాగుంటుంది అనేటువంటి సానుభూతి అనేది తప్పకుండా ఉండాలండి. మీరు విశ్వసనీయత గురించి కానీ లక్షణాల గురించి కానీ దానిపైన ఉన్నటువంటి దీన్ని చూస్తే మనం చంద్రబాబు నాయుడు గారి పైన తిరుపతిలో జరిగినటువంటి దాడి పైన బాంబు దాడిలో ఆయన గాయపడినప్పుడు ఏ ఆలోచన చేయకుండా ప్రత్యేక విమానంలో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో తిరుపతి విమానాశ్రయానికి వెళ్లి ఆయన్ని పరామర్శించినటువంటి జ్ఞాపకాలు మనకు అందరికీ గుర్తున్నాయి సార్. అంటే తన బ్రాండ్ అయినటువంటి విశ్వసనీయతను తను ఎప్పుడు కూడా అంటే కేవలం రాజకీయంగానే మేము పోరాడతాం తప్ప మిత్రులుగానే ఉంటాము, మిత్రులుగానే ఉంటాము, అటువంటి పరిస్థితులు మనం కల్పించాల్సింది పోయి మన రాజకీయ నాయకులు బోండా ఉమా లాంటి వాళ్ళు లేకపోతే నేను ఒక్కసారి ప్రజలందరికీ అర్థమయ్యేలా బోండా ఉమా ఏం మాట్లాడారనేది వినిపిస్తాను సార్. ఈ కేసులో పోలీసులు ఇమీడియట్ గా బోండా ఉమాని అరెస్ట్ చేయాలా విచారించాలనేది వాళ్ళు తెలుస్తారు. ఒక లాయర్ గా మీరు చెప్పండి, అతను అన్న పాయింట్స్ నేను వినిపిస్తాను.
అంటే దీంట్లో ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అనుకోకుండా జరిగిందండి ఆ సంఘటన. ఎవడో కుర్రోడు ఆ కారణం కూడా చెప్పాడు. మా అన్నా క్యాంటీన్ తీసేసాడు, వాళ్ళ ఇంటి పక్కనే అన్నా క్యాంటీను. మాకు 300 ఇస్తామని కిరాయి 300 ఇవ్వకుండా మమ్మల్ని రోడ్డు మీద వదిలేశారు. వాళ్ళ అమ్మకు 200 ఇస్తామని 200 ఇవ్వలా. ఎవడిగాడు వెళ్ళిపోయాడు అని చెప్పి బాధతో ఆ కోపంతో చీకట్లో ఒక రాయి ఇసిరాడు. అది దురదృష్టవశాత్తు సీఎంకి తగిలింది. అంతే తప్పితే గురి చూసి రెచ్చడానికి అదేమి చిన్న విషయం కాదు. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సెంట్రల్ నియోజకవర్గంలో ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి వాళ్ళకు ఒక అవకాశం వచ్చినట్టుగా భావిస్తూ ఉన్నారు. కానీ దీంట్లో వాస్తవాలు ఉంటాయి, ఎవిడెన్స్లు ఉంటాయి. ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైతే కేసు బుక్ చేశారో, కేసు పెట్టించారో, కేసు దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో అందరూ కూడా జూన్ 4వ తారీఖు తర్వాత నా పేరు కనుక ఇన్వాల్వ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా కేసుల్లో ఇరుక్కుంటారు. అంటే రాజకీయ లబ్ధి కోసం దీంట్లో అనుకుంటున్నారు. ఒకటి 2 అంశాలు ఉన్నాయి. అతని అరెస్టుని పోలీసులు చూపించక ముందే, అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయకముందే ఏ కారణాలతో అతను దాడి చేశాడని అతనే ఇతనికి స్వయంగా చెప్పినట్టుగా ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు ఈ ఒక్క వాక్యాన్ని దృష్టిలో పెట్టుకుని అతనికి ఏ విధమైనటువంటి సమాచారం ఎవరిచ్చారు అనే దానిపైన కూడా పోలీసు వారు ఇతన్ని కస్టడీలోకి తీసుకొని విచారించాల్సిన అవసరం ఉందండి తప్పకుండా. అతను ఆ సంగతి తెలుసుకునే, అంటే ముందేమో ఏమి జరగదులే అనుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఏదో జరగబోతుంది, అసలు దొంగ దొరికిపోయాడు, దొరికిన వాడు నా పేరు ఎక్కడ చెప్తాడు అనేటువంటి భయంతో బోండా ఉమ గారు బహుశా తప్పించుకొని తిరుగుతున్నారేమో అనుకున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఒక చీఫ్ మినిస్టర్ అనే ఆయన పైన ఒక హత్యా ప్రయత్నం జరిగినప్పుడు రాజకీయ నాయకులు అవలంబించాల్సినటువంటి పద్ధతులు ఏంటి? వాళ్ళు తప్పకుండా వాళ్ళకు ఒక రెసిస్టెన్స్ అనేది పాటించి అందరూ దాన్ని ఖండించాల్సింది పోయి అతని పైన రాయబడిన దాని వల్ల నా పైన కూడా ఇంకో రాయబడింది, ఇంకో బ్లేడ్ బ్యాడ్ వచ్చింది, నా పైన ఇంకొక సూదులు చిమ్మారు, ఇటువంటి కథనాలు అన్నీ కాకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ హోల్ హార్టెడ్ గా తప్పకుండా దీన్ని ఖండించి, ఇటువంటి సంఘటనలు ఖండించి యువతకు కూడా మీరు ఎవరో ఎటువంటి దీనికి కూడా పాల్పడకూడదు. మీకు ఒక రాజకీయ నాయకుడు నచ్చితే నచ్చినట్టు ఉండండి, నచ్చకపోతే కూడా మీకు నచ్చకపోతే పక్కకి వెళ్ళిపోండి. అంతేగాని మీరు కక్ష సాధింపు చర్య వీళ్ళు కుర్రోళ్ళు అయినప్పుడు ఇంకోటి సార్, ఇక్కడ ఇతను ఎస్సీనా ఎస్టీనా బీసీనా, వేసిన వాడు బీసీ అయితే వాడికి ఒక ధర్మము, ఎస్సీ అయితే ఒక ధర్మము, లేకపోతే ఓసీ అయితే ఒక ధర్మం ఉంటుందండి. వీళ్ళు చెప్పడం కూడా అన్యాయం కాకపోతే. తర్వాత అతనే బోండావమా చెప్తున్నాడు, దుర్గారావు అనే అతను మా పార్టీలో ఒక క్రియాశీలకమైనటువంటి దీంట్లో ఉన్నాడు అన్నప్పుడు మీరు అతన్ని పిలిపించి మీరే పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసి దీంట్లో ఏదైతే తప్పు జరిగిందో అది సీఎం గారి పైన జరిగింది కాబట్టి దాన్ని మేము ఖండిస్తున్నాము, ఇతన్ని మీరు సరెండర్ చేసుకొని మేము సరెండర్ చేస్తున్నాం ఇతన్ని అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఎందుకు ఒక పొలిటికల్ పార్టీగా ఎందుకు వాళ్ళు చెప్పట్లేదు? తర్వాత బోండా ఉమా గారే అదృశ్యమయ్యారనేది ఒక విచిత్రమైన సంఘటన ఇప్పుడు. అంటే తప్పకుండా అతని ప్రాబల్యం ఉందా అనే దానిపైన పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయాల్సినటువంటి సార్ విజయవాడ నుంచి హైదరాబాద్ జర్నీ చేస్తున్నప్పుడు ఆ డ్రైవర్ చెప్పింది వినుంటారేమో, సార్ లైవ్ లో చెప్పారు. ఆ డ్రైవర్ ఎలా చెప్పారు, వెళ్ళిపోయాడో ఏమో, అరే అందరూ ఈజీగా తెలుసుకుంటున్నారని భయపడ్డాడో ఏమో మరి. కరెక్ట్ గా అండి, అటువంటి బ్యాచ్లు ఉన్నాయి. అంటే ఇది ఇప్పుడు ఉన్నాయో లేవో మనకు ఐడియా లేదు, కానీ ఖచ్చితంగా గురి చూసి తొండలని ఉడతల్ని వీటిని ఇటువంటి వాటిని కొట్టగలిగిన వాళ్ళు, పందుల్ని కొట్టగలిగిన వాళ్ళు మేము మా చిన్నతనం నుంచి కూడా చూసామండి పల్లెటూర్లలో. వీళ్ళు తర్వాత ఈ బ్లేడ్ బ్యాచ్లు, విజయవాడలో బ్లేడ్ బ్యాచ్లు నోట్లో బ్లేడ్లు పెట్టి బయటికి తీస్తారు. తర్వాత ఇటువంటివి కూడా విజయవాడ సరౌండింగ్స్ లో ఇలాగా నిష్ణాతులైన వాళ్ళు కొంతమందిని మైనర్స్ ని రాజకీయ నాయకులు లాంటి వాళ్ళు, సతీష్ అనే కుర్రాడి పెద్దనాన్నకి సంబంధించి కొంతమంది ఫ్రెండ్స్ ఉండే ఆయనకి సంబంధించిన వాళ్ళతో కూడా మాట్లాడే ఏంటి ఇతని పరిస్థితిని సార్ కూడా చెప్పారు. కరెక్ట్ అన్ని పాయింట్లు సార్ చెప్పింది. ఉడుములు ఇట్లాంటి వాటిని గురి చూసి కొడతాడట, పక్షుల్ని కొడతాడట, కొంగల్ని, చెరువుల దగ్గర ఉన్నటువంటి కొంగల్ని కూడా చాలా గట్టుపై నుండి ఎంతో దూరంలో ఉన్నటువంటి కొంగని ఒక్కసారి ఆ రాయి గురిపెట్టి కొడితే చనిపోతుంది. చెట్ల పైన ఉన్నటువంటి పక్షుల్ని, ఆ పక్షుల్ని తీసుకురావడం, తినడం, ఉడుముల్ని చంపి తినడం. 400 మీటర్లు కూడా కొట్టగలరండి వాళ్ళు, 300 మీటర్లు గురి చూసి కొట్టగలరు. అటువంటి నైపుణ్యం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అటువంటి బ్యాచ్ లో ఇతను ఇంకా వాళ్ళు ఏదైనా డ్రగ్స్ లాంటివి కానీ లేకపోతే సారాయి ఇటువంటివి గుట్కాలు ఇటువంటి తీసుకున్నప్పుడు వాళ్ళలో ఇంకా ఆ చైతన్యవంతమైనటువంటి అది ఒక షార్ప్నెస్ వాళ్ళలో వచ్చేస్తుంది, నైపుణ్యత వచ్చేస్తుంది. సో వీళ్ళు ఈ దుర్గారావు అనే అతను కానీ మిగతా వాళ్ళ మధ్యలో ఎటువంటి అగ్రిమెంట్ కుదిరింది, ఈ అగ్రిమెంట్ లో తర్వాత ఏదైనా రాజకీయ నాయకుడికి దాంట్లో భాగం ఉందా లేదా అనేది ఫస్ట్ ఉమా గారు వచ్చి చెప్పాలి. ఉమా గారు తప్పించుకొని తిరగడం కాకుండా ఫస్ట్ ఇంకో పాయింట్ చెప్తారా సార్, ఒక లాయర్ గా చెప్తారా మీరు?
వెంటనే అతని ఏజ్ గురించి ఒక ఇష్యూని తీసుకొచ్చారు. అసలు ముఖ్యమంత్రి తనకు తాను దాడి చేయించుకున్నారని మాట్లాడిన చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ మాట్లాడుతూనే ఉన్నారు. మళ్ళీ వాళ్లే అండగా నిలబడ్డారు. వెంటనే లాయర్లు రంగంలోకి దింపారు. లక్షలాది రూపాయలు ఇచ్చి లాయర్లు కూడా రంగంలోకి దిగిపోయారు అతని కోసం. అతని వయసు అనే అంశాన్ని తీసుకొచ్చారు. దాడి చేయించుకుంటే మరి వీళ్ళెందుకు అతనికి అండగా నిలబడుతున్నారు? మీరు సోషల్ మీడియాలో ఈరోజు చూశానండి, నేను సోషల్ మీడియాలో ఆ అడ్వకేట్ ఎవరు అనేది కూడా మనం గమనిస్తే ఆ మేడము ఇదివరకు పవన్ కళ్యాణ్ గారితో పాటు ఫోటోలు దిగినవిను, తర్వాత కోడికత్తి కేసు అని హేళన చేస్తుంటారు కదా, అతన్ని అనేక సార్లు జైల్లో కలిసినటువంటి లాయర్, చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితురాలైన లాయర్. వరేం ఏ కేసులు వాదించొద్దని చెప్పట్లేదు కానీ వెంటనే గంటల్లో నిమిషాల్లో అక్కడ వాలిపోయారు సార్. ఈ గ్రూప్ లాయర్ల గ్రూప్ అంతా వాళ్ళందరూ కూడా అక్కడ వాలిపోయి ఇక్కడ వాళ్ళు ఇటువంటి మీరు ఒక వ్యక్తి ఒకడు అనామకుడు లేకపోతే అమాయకంగానో సీఎం గారికి రాయి వేశారు అనుకుందాం. ఆ అమాయకుడిని సేవ్ చేయాలని మీరెందుకు అనుకుంటున్నారు? అదే పాయింట్. అతనికి మీరు ఇంకా అతనికి కావాలంటే ఏదైనా ఒక స్కూల్ కు పంపించి అతనికి ఒక బుద్ధులు నేర్పించి అతనికి కౌన్సిలింగ్ చేయించాలి. మీరు కౌన్సిలింగ్ చేయించాల్సింది పోయి మీరే ఒక అడ్వకేట్లుగా ఉండి మీరే వెళ్ళి వాడికి ఇది చేస్తున్నారు అంటే మీరు తప్పకుండా ఈ దీంట్లో మీరు ఎవరెవరైతే నాయకులకి మీరు అడ్వకేట్లకు ఉన్నారో ఆ నాయకులందరి పాత్ర ఉందని ప్రజలు భావించాలంటారా? ప్రజలు భావించాల్సిన పరిస్థితి కూడా వచ్చిందండి. అసలు ఈనాడు రామోజీరావు గారు ఏం రాశారంటే అతని ఫాదర్ గురించి అతను పెద్ద సంఘ సంస్కర్తని, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా తమ కష్టాలన్నీ అతనికే చెప్పుకుంటారని, వారి సమస్యలన్నీ అతనే పరిష్కరిస్తారని, ఇతను కూడా స్థానికుల సమస్యలేంటో తెలుసుకొని పరిష్కరిస్తాడని, ఒక కందుకూరి వీరేశలింగం అని, ఒక రాజా రామ్మోహన్ రాయ్ అని, ఒక ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అని ఈ పేర్లు రాయకుండా ఇంత గొప్పగా ఎలివేషన్ ఇచ్చేశారు వీళ్ళ గురించి. మరి రాయ్ ఎందుకు వేసాడు అనేది కూడా ఆయన చెప్పేస్తే అయిపోయేది. అదే పాయింట్. రాయి ఎందుకు వేసాడు అంటే సంఘ సంస్కరణ చేద్దాం అనుకున్నాము, ఒక దుర్మార్గుని కొట్టాలనుకుంటున్నాడు అతనని కూడా అది కూడా రామోజీ బాగా ఉండేది. అది కూడా రాసి లాయర్ని పెట్టుకోవాలంటే సాధారణంగా అంటే వాళ్ళని పెట్టుకోవద్దు, వాళ్ళు లేని వాళ్ళు అని చెప్పే ఉద్దేశం కాదు కానీ జనరల్ గా ఇమీడియట్ గా ఇంత ఖరీదైనటువంటి లాయర్లు ఎలా దొరుకుతారు సార్? ఎంత ఉంటుంది ఒక లాయర్కి ఇట్లాంటి కేసులు వాదించాలంటే మామూలుగా? ఎంత చిన్నపాటి లాయర్ అయినా ఒక్కొక్క అపీరెన్స్ కి మనీ కనీసం 10,000 నుంచి 20,000 లేదే ఏ అడ్వకేట్ కూడా ఒక చిన్న వకాలత్ కూడా వేయడండి. తర్వాత అతను ఏదో మరి తప్పకుండా నేను ఏదో సేవ చేద్దాం అనుకుంటే తప్ప అటువంటి సేవ చేద్దాం అనుకుంటేనే లీగల్ ఎయిడ్ ఇద్దామంటే దుర్మార్గులకి లీగల్ ఎయిడ్ ఇద్దామని అయితే ఏ అడ్వకేట్ అనుకోరు. అటువంటి ప్రజానాయకుడి పైన దాడి జరిగినప్పుడు లీగల్ ఎయిడ్ ఇద్దామని చెప్పి ఏ సంస్థ ముందుకు రాదు, ఎటువంటి అడ్వకేట్లు కూడా ముందుకు రారు. తప్పకుండా ఇట్ ఈస్ ఎయిడెడ్ బై సమ్ పొలిటికల్ పార్టీస్. ఆ పొలిటికల్ పార్టీస్ ఎయిడ్ చేస్తున్నాయి అడ్వకేట్స్ కానీ వీళ్ళకి కానీ. దీనిపైన చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలందరూ గుర్తించాల్సింది ఒకటే, ఇక్కడ ఏం జరుగుతుంది, మిగతా పార్టీలందరూ కలిసి జగన్ అనేటువంటి వ్యక్తిని, అతని విశ్వసనీయతని, వాళ్ళ ఫాదర్ నుంచి తెచ్చుకున్నటువంటి విశ్వసనీయతని అతను కట్టుబడి అతను ఇచ్చినటువంటి ప్రామిసెస్ అన్నిటిని నెరవేరుస్తున్నప్పుడు, అతని మీటింగ్లకు విపరీతమైన జనాలు వస్తున్నప్పుడు వాళ్ళు తట్టుకోలేక చేస్తున్నటువంటి దుష్ప్రచారం తప్ప దీంట్లో ఏమి లేదండి. తప్పకుండా ఇప్పుడు పోలీసులు ఇమీడియట్ గా బోండావమ్మ లాంటి వాళ్ళు కొంతమందిని తప్పకుండా అరెస్ట్ లోకి తీసుకొని వాళ్ళని విచారిస్తే తప్ప నిజం బయటికి రాదు. రైట్. ఇంకా కొన్ని టెక్నికల్ అంశాలు ఉన్నాయి, మళ్ళీ మాట్లాడదాం సార్. A2 అనే దగ్గర ఎందుకు పేరు పెట్టలేదు, విచారణ ఏ రకంగా జరిగే అవకాశం ఉంది ఏంటనేది కూడా అది కూడా మాట్లాడదాం. మనకు నాగార్జున యాదవ్ గారు జాయిన్ అయ్యారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, వారితో ఒకసారి మాట్లాడదాం. నాగార్జున గారు, నేను ఇదివరకే చెప్పాను ఒక పాయింట్, అంటే ఆయుధం చిన్నదై ఉండాలి, టార్గెట్ ప్రాణం పోయేలా ఉండాలి. ఇది ఒక నైజం ఒకటి కనిపిస్తోంది. ఎందుకంటే కోడికత్తి అని హేళన చేశారు, అదే కోడికత్తితో ప్రాణాలు తీయచ్చు అనేది చాలా ఈజీ. గులకరాయి అని అంటున్నారు, అదే గులకరాయితో ప్రాణం తీయచ్చు, కణిత మీద కొడితే ప్రాణం పోయేది అనేది రిమాండ్ రిపోర్ట్లో కానీ డాక్టర్లు చెబుతున్న అంశాలు కానీ క్లియర్గా తెలుస్తున్నాయి. కానీ ఈరోజు ఈ కేసులో ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం, ఆయనను చంపడానికి కుట్ర చేశారు, ముందుగా కుదుర్చుకున్నటువంటి అగ్రిమెంటు ప్రకారం అని రిమాండ్ రిపోర్ట్లో ఉంటే, ఈరోజు 2 దినపత్రికలు ఎలా రాశాయంటే గులకరాయి కేసు, ఈనాడు దినపత్రిక, ముఖ్యమంత్రి అని కానీ, ఆయన ప్రాణాలకు హాని అని కానీ, ఆయన పైన హత్యాయత్నం జరిగిందని కానీ, రిమాండ్ రిపోర్ట్లో ఇలాంటి అంశాలు ఉన్నాయని కానీ, గులకరాయి కేసులో A2 ఎవరు అని ఈనాడు దినపత్రిక రాస్తే, ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక గులకరాయి కేసులో నిందితునికి రిమాండ్,
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం జరిగినటువంటి కేసుని వీరు ఏ రకంగా హేళనగా చిన్నదిగా చేసి చూపిస్తున్నారనడానికి 2 ఉదాహరణలు చూపించారు. ఇంకొకటి కూడా చూపిస్తాను, మీరు కంటిన్యూగా ఆ అంశాన్ని కూడా తీసుకోండి. కోడికత్తి అని హేళన చేశారు కదా, ఆ సీను ముఖ్యమంత్రిని చంపడానికి, అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి కుట్ర చేశారని, చంపడానికే అతను కత్తిని తీశారని ఎన్ఐఏ రిపోర్ట్లో క్లియర్గా ఉంది. అతను మొన్న చంద్రబాబు నాయుడిని కలిశాడు పర్సనల్గా. కుటుంబం అంతా వెళ్ళి కలిసింది. పైగా మేము మీకు అండగా ఉంటాము అని చంద్రబాబు ఆయనకు అండగా ఉంటానని హామీ ఇవ్వడం, పైగా వాళ్ళు ఏం చెప్తారంటే ఈ ఎన్నికల్లో తమ కుటుంబం టీడీపీకి మద్దతుగా ఉంటుందని. వీళ్ళు చేసిన హేళన ఏంటి, ఆయనే దాడి చేయించుకున్నారు కోడికత్తితో అని. మరి టీడీపీకి అండగా ఉంటామని వాళ్ళు చెప్తారు. వాళ్ళు వెళ్ళి చంద్రబాబును కలుస్తారు. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక మాత్రమే రాసింది, దేవుడి దయ వల్ల. మిగతా పేపర్లు చూపిస్తే నమ్మేవాళ్ళు గారు ఎవరు? ఏంటి ఇంత హేళన చేస్తున్నారు? ఈ కేసులో సంచలనాలు ఏమున్నాయి? వీళ్ళు తక్కువ చేసి చూపిస్తున్నటువంటి అంశాలే. ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, సాక్షి టీవీ ప్రేక్షకులకి అందరికీ ముందుగా నా నమస్కారాలండి. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక దాడి జరిగింది. దాడి 2019 ఎన్నికల టైంలో ఒకటి జరిగింది. దాన్ని కోడికత్తి అన్నారు. అది కోడికత్తో లేకపోతే మరొక కత్తో ఏదైనా కత్తే కదా. ఈ కత్తి గుంచుకుంటే ఈ కత్తిని ఉద్దేశపూర్వకంగా మన పైన బలప్రయోగం చేస్తే ఈ కత్తితో ప్రాణాలు తీసేటువంటి ఆబ్జెక్టే కదా అది. లేదు కాదు అనుకుందాం. మరి ఇదే కోడికత్తిని చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ వారిపైన నాగార్జున యాదవ్ ప్రయోగిస్తే వారికి ఏం అభ్యంతరాలు ఉన్నాయా లేవా అనేది మేము అడుగుతున్నటువంటి ప్రశ్న. బానే ఉంది. కానీ రెండోది, ఈరోజు గులకరాయి అన్నారు. రామోజీరావు, రాధాకృష్ణ ఇద్దరు గులకరాయి కేసులో అన్నారు. ఇప్పుడు నేను రామోజీరావు గారిని, రాధాకృష్ణని అట్లానే పెట్టి నేను గులకరాయి తీసుకొని ఘాటి కొట్టాను అనుకోనండి, ఏమవుతుంది? ఊరికే ఆయన ఇట్లా పక్కకు తెచ్చుకొని రామోజీరావు గారు మంచి బాడీ బిల్డర్ కాబట్టి, రాధాకృష్ణ మంచి జాకీ చాన్ టైపు, బ్రూస్లీ టైప్ కాబట్టి గులకరాయి తగలగానే వాళ్ళకి ఏం అవదా? అంటే చులకన చేద్దామని, తక్కువ చేద్దామని, పలుచన చేద్దామని అనుకున్నటువంటి రామోజీరావు గారికి కానీ, రాధాకృష్ణకి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ మీకు ఇదే పద్ధతిలో మీ పైన ఇటువంటి గులకరాయే, ఇటువంటి కోడికత్తితోనే నాగార్జున యాదవ్ దాడి చేస్తే మీకు అభ్యంతరాలు ఏమన్నా ఉన్నాయో లేవో చెప్తే మనం దాని గురించి మాట్లాడచ్చు. రిమాండ్ రిపోర్ట్లో 6వ పాయింట్లో ఏం చెప్పారు? ఇక్కడ సీఎం గారికి చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీటీవీస్ కానీ, లేకపోతే వచ్చినటువంటి అభిమానులు తీసినటువంటి ఫుటేజ్ కానీ, లేకపోతే మీడియా ఛానల్ ఫుటేజ్ కానీ, లేకపోతే దగ్గరలో ఉన్నటువంటి వివిధ భవనాల మీద ఉంచినటువంటి సీసీటీవీ ఫుటేజ్లో కానీ వారు ఒక చోట నుంచి ఒక షార్ప్ స్టోన్ అనేది తీసుకొని పాకెట్లో వేసుకొని ఒక ప్రాంతానికి వెళ్ళి ఉద్దేశపూర్వకంగా దాడి చేశారు. దానికి కావాల్సినటువంటి క్రైమ్ ఇన్వాల్వ్మెంట్ ఆధారాలు ఉన్నాయి అనేది 6th పాయింట్లో రాశారు, 6th పేరాలో రాశారు. దాని తర్వాత 8th పాయింట్లో ఏమి రాశారు? ఈ వేముల సతీష్ కుమార్ సన్ ఆఫ్ దుర్గారావు అనేటువంటి అబ్బాయిని ఒక వ్యక్తి A2 అనే వ్యక్తి ప్రేరేపించారు కాబట్టి ఈ దాడి జరిగింది అని 8th పేరాలో రాశారు. దీన్ని ఆ సతీష్ అనే అతనే వాలంటీర్గా చెప్పాడు అని రాశారు. 9th పాయింట్లో ఏమి రాశారు? ఇది చంపాలనేటువంటి ఉద్దేశంతోనే, ఇంకా మళ్ళా ఏదో ఆకతాయిగా వేయడమా లేదు, ఒక ప్రీప్లాన్డ్గా జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లాకి ఎంటర్ అయిన కాడి నుంచి వచ్చేదాకా ఈయన్ని ఫాలో అవుతూనే ఒక ప్రీప్లాన్డ్గా ఆయన్ని గాయపరచాలని, లేదా వీలైతే వారన్నిటికీ సహకారం అందితే అతన్ని చంపాలని, ఇటువంటి పాటలో కణతకు తగిలినా లేకపోతే కంటికి తగిలినా నిజంగా అది ఊహించడానికి, నేను చెప్పడానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంది. ఒకవేళ కంటికి తగిలి ఉంటే ఇక చాలా ఘోరం జరిగిపోయేది. దేవుడు మా యందు ఉన్నాడు కాబట్టి, పేద ప్రజల వైపు ఉన్నాడు కాబట్టి జరగల. దాంతోపాటు ఈ పెద్ద మనిషి బోండా ఉమామహేశ్వరరావు వచ్చి ఏం చెప్తాడంటే, ఇక్కడ అసలుకి సతీష్ని అరెస్ట్ చేశారా లేకపోతే మరొకరిని అరెస్ట్ చేశాడా
ఆ సతీష్ ఇల్లు ఎక్కడుంది, పక్కన అన్నా క్యాంటీన్ ఉందా లేదా, ఇవన్నీ ఎవరికి తెలియదండి. అరెస్ట్కి సంబంధించిన ఇష్యూ పూర్తిగా ప్రభుత్వానికి కూడా ఐడియా లేదు. ఇది పూర్తిగా ఎలక్షన్ కమిషన్ కనుసన్నల్లో జరుగుతుంది కాబట్టి మాకు కానీ ఎవరికి కానీ ఏం అర్థం లేదు. కానీ ఆంధ్రజ్యోతికి బోండా ఉమామహేశ్వరరావుకి భలే తెలిసింది. ఇమీడియట్గా దీన్ని ఖండించాలని ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి వాళ్ళు కెమెరా పట్టుకొని బోండా ఉమామహేశ్వరరావు వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళ ఇంటి సెల్లార్ కింద దీని మీద డిస్కషన్ జరిగిద్ది. చంద్రబాబు నాయుడు గారు 4-5 పత్రికా ప్రకటనలు ఎందుకు ఇది గుమ్మడికాయ దొంగ ఎవరు అని అనుకునేలోపు భుజాలు తడువుకుంటూ ఎందుకు ఇవన్నీ జరిగినాయి, అన్నా క్యాంటీన్ లేదని అతను కొట్టాడు అని అంటున్నారు. నాకు ఒకటి అర్థం అవ్వట్లేదు. అన్నా క్యాంటీన్ ఇవ్వాలని ఆయన ఎన్నికల హామీలో చంద్రబాబు నాయుడు చెప్పాడు. జూన్ 2, 2014లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. 2015లో పెట్టల అన్నా క్యాంటీన్, 2017లో పెట్టల, 2018లో పెట్టల, 2018 జూలై 2018 జూలై 15వ తేదీన ఫస్ట్ అన్నా క్యాంటీన్ పెట్టారు. వాళ్ళ ఇంటి దగ్గర అన్నా క్యాంటీన్ పెట్టేయడానికి నాకు తెలిసి 2018 డిసెంబర్ అయి ఉండిద్ది. మరి ఈ లెక్కన ఈ సతీష్ అనేవాడు ఎన్నిసార్లు కొట్టాలి చంద్రబాబు నాయుడిని రాళ్లతో? ఇక అన్నా క్యాంటీన్ మూసేశారంటే పెట్టని చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఎన్నికల హామీలో ఇచ్చిన తప్పినవి ఉన్నాయి కాబట్టి ఇక రేపటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గులకరాలతో చంద్రబాబు నాయుడు ఎక్కడ కనపడితే అక్కడ రాళ్ల దాడి చేసి మీరు ఎన్నికల్లో సమాజంలో ప్రజాస్వామ్యంలో జరగదు సార్. అలా జరుగుంటే ఇదేం పోకడా? 86,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేస్తానని మోసం చేసినందుకు 60 లక్షల మంది రైతులు 60 లక్షల రాళ్లతో కొట్టుండాలి. అట్లా కొట్టరు, అది ప్రజాస్వామ్యంలో జరగదు. డ్వాక్రా రుణమాఫీ 14,000 కోట్లు ఎగ్గొట్టినందుకు అక్క చెల్లెములు దాదాపు 30-40 లక్షల మంది వాళ్ళు కూడా రాళ్లు తీసుకొని కొట్టాలి. అలా కొట్టరు, కొట్టకూడదు, అలా జరగకూడదు. నిరుద్యోగులు 15 లక్షల మంది, వాళ్ళకి 2,000 నిరుద్యోగ వృత్తి ఇస్తానని మోసం చేసినందుకు వాళ్ళు 15 లక్షల రాళ్లతో కొట్టాలి, కొట్టకూడదు, అలా జరగాలని మనం కోరుకోకూడదు. కానీ ఇదేంటిది? ఆ రకంగా మీరు అన్నట్టుగా ఒక్క అన్నా క్యాంటీన్ కోసమే అతను రాయి దాడి చేస్తే చంద్రబాబు అసలు ఎన్ని రాళ్ల దాడులు తిని ఉండాలి, ఇప్పటికీ ఎదుర్కో ఉండాలి. సార్ నాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే అన్నా క్యాంటీన్ తీసేస్తారు రాయేశాడంటే అన్ననే చంపేశాడు చంద్రబాబు నాయుడు. అన్ననే చంపితే చంద్రబాబు నాయుడు బాలకృష్ణకి, హరికృష్ణకి, పురంధేశ్వరికి బాధ లేదు, వాళ్ళే చంపాల్సింది, వాళ్ళే రాళ్ళు వేయాల్సింది, వాళ్ళకే లేదు. అన్న క్యాంటీన్ ఉందని దాంతో పాటు చంద్రబాబు నాయుడు ఈ స్టేట్మెంట్ ఇచ్చాడా? నేను ఈ యాక్షన్ ని చెప్తాను, అదే చెప్తాను. చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో ఈ ట్వీట్ చేశాడా, నేను ఈ దాడిని ఖండిస్తున్నా అని. తర్వాత లోకేష్ నారా రాయి ఎక్కడి నుంచి వచ్చావు, తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చా అని అన్నావు కదా. మీరందరూ A2 అంటే బోండా ఉమా అని మీరు అనుకుంటున్నారు. నాకు అనుకుంటున్నా రాయి ఎక్కడి నుంచి వచ్చావంటే నారా లోకేష్ చేతిలో నుంచే వచ్చిందని నా ఉద్దేశం. A2 నారా లోకేష్ అయి ఉంటాడని నేను చాలా గట్టిగా నమ్ముతున్నా. అంటే ఏదో ఒకటి మనం ఆధారాలు లేకుండా మాట్లాడకూడదు, ఆధారాలు లేకుండా మాట్లాడకూడదు. మీరు ఒక్క ఎగ్జాంపుల్, ఒక ఆధారం ఏదో ఒకటి రెండు చెప్పండి. సార్ బోండా ఉమా సార్ నేను చెప్తానండి సార్, బోండా ఉమాకి ముఖ్యమంత్రి గారి మీద కాదు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఎదురుగా నిలబడితేనే కింద మీద మొత్తం తడుపుకునేటువంటి వ్యక్తి. తనకంత సీన్ లేదు, తనకంత స్థాయి లేదు. బోండా ఉమా లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కళ్ళెదుడు పెట్టి చూసుకుంటేనే సగం ఆ ధాతువును చూసి ఆ వ్యక్తిత్వాన్ని చూసి అదిరిపోయేటువంటి వ్యక్తి. నారా లోకేషే A2. ఒక పాయింట్ అయితే కనిపిస్తుంది ఇందులో, ఎవరిపైన ఎన్ని కేసులు ఉంటే మీ పైన ఎన్ని కేసులు ఉంటే అంత మంచి పదవి ఇస్తానన్నారు లోకేష్, బహిరంగంగా చెప్పాడు. అంటే ఒక ముఖ్యమంత్రి మీద దాడి చేసి హత్యాయత్నం చేస్తే రేపు భవిష్యత్తులో ఎప్పుడో ఒక నాటికి గొప్ప పదవి వస్తుందని ఆశించాడేమో అతను. మీరు చెప్పిన దానికి కొంచెం లింక్ కనిపించింది నాకు. దాంతో పాటు అంటే లోకేష్ గారు నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు ప్రతి పార్టీకి ఒక పాలసీ ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పాలసీ ఉందంటే
అధికార ప్రతినిధిగా నేను అదే మాట్లాడతా, మా రాజీవ్ అదే మాట్లాడతాడు, వెంకటరెడ్డి అదే మాట్లాడతాడు, మా పార్టీ పాలసీ అదే మాట్లాడుతుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏమో యాక్షన్ ని ఖండిస్తున్నా, జరిగినటువంటి ఇన్సిడెంట్ ని ఖండిస్తున్నా అంటాడు. వాళ్ళ కొడుకేమో రాయి ఎక్కడ ఉంచామని అదే చెప్తాడు. తెలుగుదేశం పార్టీ ఏమో కోడికత్తి కమల్ హాసన్ అని బాగా చెప్తారు. చంద్రబాబు నాయుడు అధ్యక్షుడో లేకపోతే చంద్రబాబు నాయుడు ఆ పార్టీకి నడుపుతున్నాడో తెలియదు. పార్టీ అధ్యక్షుడు ఒక విధంగా, కొడుకు ఒక విధంగా, ఈ విధంగా కాన్స్పిరసీ అక్కడే అవుతుంది. A2 అనేది నారా లోకేషే. నారా క్లియరా ఇది? నిజమే. దాంతో క్లియరా? మళ్ళీ అడుగుతున్నా, మీరు పదే చెప్తున్నారు నారా లోకేష్ రూపాయలు, ఇది క్లియరా? మీరు చెప్పండి. అక్కడ మళ్ళీ అడుగుతున్నా, మళ్ళీ చెప్తున్నానండి సార్, డౌట్ లేదు సార్. నేను చెప్తా వినండి సార్. సతీష్ అనేటువంటి అతను నిజంగా పేదరికంగా పుట్టడం ఎవరిది తప్పు కాదు. నేను పేదోడ్నే. అన్నా క్యాంటీన్లో అన్నం లేదని విసిరాడు అని చెప్తున్నారు. ఇతను తరపున వాదించడానికి సలీం అనేటువంటి లాయర్కి 5 లక్షల రూపాయలు నారా లోకేష్ తనకి సామాజిక వర్గానికి సంబంధించిన స్నేహితుడి ద్వారా ఈ రోజు కోర్టులో ఫీజుగా చెల్లించాడు. ఇది అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు అందరూ చెప్పినటువంటి విషయం. దీంట్లో నో డౌట్ దీనికి సంబంధించి కోడికత్తి కేసు వాదించేది అదే అడ్వకేటు. అదే విధంగా ఇక్కడ రాయికి సంబంధించింది కూడా అదే అడ్వకేటు. అందరూ కలిసి ఒకే అడ్వకేట్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? దీన్ని అసలు పొలిటికల్ స్ట్రాటజీ వైపు ఎందుకు మూవ్ అవుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక దాడి జరిగింది, మేము వీటన్నిటిని ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి మారణ హోమాలు, ఇటువంటి భౌతిక దాడులకి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం అని చెప్పి దీని గురించి వ్యాఖ్యానించకపోతే ఎవరి చర్యలు వారు చేసుకుంటారు, ఎవరి ఎంక్వైరీ వారు జరుగుతుంది. దీన్ని ఒక ఎలక్షన్ టంట్గా తీసుకొచ్చి ఒకసారి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఖాతాలు మీరు చేయండి. ఇక తెలుగుదేశం పార్టీ కూటమి గురించి కానీ, వారి ఎలక్షన్ మేనిఫెస్టో గురించి కానీ, వాళ్ళ ఎలక్షన్ పాలసీ గురించి మాత్రం ఏమీ లేదు. రేపు నారా లోకేష్ ని కాంతి రాణా టాటా అరెస్ట్ చేస్తాడేమో అనే భయంతో ఇదే విధంగా వాళ్ళు డిఫెన్సివ్ మోడ్ లో ఉంటున్నారు. కాబట్టి రేపు జరిగినప్పుడు తెలుస్తుంది దీని మీద. నాగార్జున, ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయన చేస్తున్న ప్రయత్నం ఏమిటంటే సమాజంలో అన్న క్యాంటీన్లు కానీ ఇంకా ఏ క్యాంటీన్లు కానీ ఉండకూడదనే. ఇవాళ నిజానికి అసలు ఆరాధియాల మన జర్నలిస్టులు కానీ లేకపోతే మీడియా వాళ్ళు ఎవరైనా, ఈ అరెస్ట్ అయిన సతీష్ అనే పిల్ల ఉన్నాడు కదా, వాళ్ళ ఇంట్లో ఎవరికి 5 ఏళ్లలో ఏ బెనిఫిట్స్ వచ్చినాయో కూడా ఆరాధియాలి. డెఫినెట్గా మంచి పాయింట్. డెఫినెట్గా సతీష్ కుటుంబంలో కూడా ఎవరికో వాళ్ళకు వృద్ధాప్య పింఛనో, ఒంటరి మహిళ పింఛనో, లేకపోతే అమ్మఒడో, ఇంకోటో, ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఫెసిలిటీయో ఇవేవో తప్పనిసరిగా అంది ఉంటాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నమే అది. రేపొద్దున ఎవడో వచ్చి బయట ఎవరైనా అన్న క్యాంటీన్లు పెట్టి భోజనం ఫ్రీగా ఇస్తారా, లేవో తక్కువ ధరకి ఇస్తారా అనే అవసరం రాకుండా పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళందరినీ సెల్ఫ్ సస్టైనెన్స్ వైపు తీసుకురావాలా అనే ఆలోచనతోటే ఆయన చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా. రెండవది, లోకేష్ గురించి మాట్లాడినాడు ఇప్పుడు నాగార్జున. లోకేష్ కాదు, లోకేష్ తన పాదయాత్ర పేరుతో చేసిన కార్యక్రమాల్లో రెడ్ బుక్ చూపించి నేను ఇందులో నోట్ చేస్తున్నానని ఒక మాట. రెండవది, ఎన్ని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే వాళ్ళకి అంత గొప్ప పదవులు ఇస్తాను రేపు అధికారంలోకి వచ్చినా అనొక మాట. ఆయన ఒక్కడే కాదు, లోకేష్ ఇంకా పిల్లవాడు, మెచ్యూరిటీ రాలేదు, ఏదో మాట్లాడుతున్నాడు పిచ్చిగా అని అనుకుంటాం. చంద్రబాబు నాయుడు అదే మాట్లాడుతున్నాడు. ఆ దున్నపోతు మీద తల ఒక రాయి వేయండి పోయాని ముఖ్యమంత్రి అనే గౌరవం కూడా లేకుండా తనను జగన్మోహన్ రెడ్డి గారు చంద్రముఖి అంటేనో లేకపోతే పసుపుపతి అంటేనో ఉలిక్కిపడి బట్టలు జింపేసుకుంటున్నాడు. అట్లాంటి వాడు ఒక ముఖ్యమంత్రి, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మీద, నాయకుడి మీద ఇట్లాంటి మాటలు, దున్నపోతు అనే మాట, పోయి తల ఒక రాయి తీసుకోపోయి కొట్టండి అని అంటున్నాడు. ఆయనకు 45 ఏళ్ళ రాజకీయం, ఆ కొడుక్కి ఇంకా రాజకీయాల్లోకి రాలేదు. బచ్చా ఆయనే, జగన్మోహన్ రెడ్డి గారిని బచ్చా అంటాడు, ఆయన కొడుకు బచ్చా, ఆయనంత సీనియర్, ఆయన అట్లా మాట్లాడడం తగున. పవన్ కళ్యాణ్
సినిమాల్లో ఎవరో రాసిస్తే చదివినట్టుగా డైలాగులు ఇక్కడ కూడా ఎవరో రాసిస్తే తీసుకొచ్చి జగన్ నేను పాతాళానికి తొక్కుతా ముఖ్యమంత్రిని పట్టుకొని వీళ్ళందరూ వీళ్ళందరూ వీళ్ళే కాదు, ఓ బోండా ఉమా, తర్వాత ఇంకెవడవాడు పేరు గుర్తు రావడం లేదు నాకు, ముఖ్యమంత్రి తల్లికి తగిలే విధంగా ఒక పత్రికా గోష్ఠి నిర్వహించి ఒక ఉర్దూ పదం వాడినాడు. నేను ఆ పదం ఇక్కడ చెప్పదలుచుకోలే, నాకు తెలుసు, నేను తెలంగాణలో పుట్టినవాడిని, ఉర్దూ నాకు బాగొచ్చు, నేను ఆ పదం వాడదలుచుకోలే, అట్లాంటి పదం వాడినాడు. ఈ మొత్తం ఈ 5 ఏళ్ల కాలంలో మీరు చూసినట్టయితే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అత్యద్భుత మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఒక 6 నెలల పాటు షాక్లో ఉన్నారు. ఆ తర్వాత కరోనా వస్తే అందరు హైదరాబాద్లో పడుకున్నారు. కరోనాది పూర్తయినాక 2 ఏళ్ల కంటే ఒక 2 ఏళ్ల ముందు నుంచి 2022 నుంచి అనుకుందాం, 2022 నుంచి వీళ్ళు ప్రజాక్షేత్రంలోకి వచ్చి చేసిన పని ఏమిటి? వీళ్ళు పోయి ప్రభుత్వంలో జరిగే తప్పులనైనా ఎత్తి చూపడమో లేకపోతే తామేం చేయదలుచుకున్నామో కార్యక్రమాల గురించి మాట్లాడడమో కాకుండా టాప్ టు బాటం తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఈ 2 పార్టీలకు సంబంధించిన అగ్రనాయకుడి దగ్గర మొదలుపెట్టి కింది స్థాయి కార్యకర్త దాకా జగన్మోహన్ రెడ్డిని, ఆయన కుటుంబాన్ని, ఆయన పార్టీని, ఆయన పార్టీలోని వ్యక్తుల్ని, ఆయన ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వ యంత్రాంగంలోని అధికారులను, ఉద్యోగులను బూతులు తిట్టడం, ఉచ్చరించరాని పదాలు వాడి మాట్లాడడం తప్ప వీళ్ళు నిర్మాణాత్మకంగా చేసిన సూచన ఒకటి ఉన్నదా? నిర్మాణాత్మకంగా రేపు మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే మేము ఇది చేస్తామని చెప్పింది ఏమైనా ఉన్నదా? ఇవేం లేవు. వాళ్ళ సంస్కృతి అది, వాళ్ళ సంస్కృతి. వాళ్ళ గతంలో ఏంది, మా తాతల నేతులు దాగారు, మా మూతులు వాసన చూడండి అంటే కుదరదు. 82లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఏం జరిగింది, 95 దాకా ఎట్లా నడిచింది ఆ పార్టీ, 95 తర్వాత ఏం జరిగింది అనేది పక్కన పెడితే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే జనసేన కానీ లేకపోతే వాళ్ళకు అంటగాగుతున్న ఇతర పక్షాలు కానీ కొన్ని వాళ్ళతో ఇవాళ కూటమిలో లేకపోయినా బయట ఉన్న కొన్ని పక్షాలు, ముఖ్యంగా వామపక్షాలు తీసుకోండి, ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నది సిపిఐ, అది వాళ్ళు ఎక్కడుందో ఎవరికి తెలియదు. అందులో నాయకులు కానీ వీళ్ళు మాట్లాడే భాష, వీళ్ళు ఉపయోగించే పదజాలం, ఒక ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంలో ఆ ప్రజల ప్రతినిధిగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఇవ్వాల్సిన గౌరవం ఏమిటి అనేది కూడా తెలియని మూర్ఖులు ఇవాళ ప్రతిపక్షంలో కూర్చున్నారు. అది నిజానికి అది మరింత తోడవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి రానున్న నెల రోజుల్లో జరిగే ఎన్నికల్లో ఆయన సాధించబోతున్న మరో అద్భుత విజయానికి ఇది ఇంకా కొంచెం తోడవుతుంది. ఎందుకంటే ప్రజలు అర్థం చేసుకుంటారు ఇట్లా మాట్లాడడం. ఇవాళ నేను ఈ టీవీలో కూర్చోన్నాను, నేను మీతో మాట్లాడుతున్నా, మీరు ఇదే సమయంలో ఇట్లాంటి చర్చలే పెడుతున్న 1-2 వేరే ఛానల్లో కనుక మీరు చూసినట్టయితే నా ప్లేస్లో వచ్చి కూర్చున్న అతిథులు కానివ్వండి, మీ ప్లేస్లో కూర్చొని ఆ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్న ప్రజెంటర్స్ కానివ్వండి, మోడరేటర్స్ కానివ్వండి, ఎటువంటి భాషలు మాట్లాడుతున్నారు, ఎటువంటి ఏమంటారు చులకన చేసే విధంగా ప్రభుత్వాన్ని కానీ, అధికార పక్షాన్ని కానీ, రాజకీయ పక్షాలని కానీ, లేకపోతే డెమోక్రసీని కానీ ఎంత నీచంగా, ఎంత కించపరిచే విధంగా మాట్లాడుతున్నారో మీరు ఒకసారి ప్రజలు చూస్తున్నారు కదా, వాళ్ళు బేరీజు వేసుకుంటారు కదా, వాళ్ళు దాన్ని కంపేర్ చేసుకుంటారు కదా, పోల్చి చూసుకుంటారు కదా, ఎవరు ఎట్లాంటి వాళ్ళు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటల్ని, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇతరులు మాట్లాడుతున్న మాటల్ని ప్రజలు పోల్చి చూసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ఏనాడు ఒక్క మాట పరుషంగా లేదా పరుషంగా పక్కన పెట్టండి, వాడగూడని పదజాలం ఏనాడు ఆయన వాడలేదు. రెండోది వాళ్ళ ఫ్యామిలీ లోతులోకి వెళ్ళి రెండవది ఆయన తన కార్యక్రమాలు తను ఏం చేసినాడు చెప్తున్నాడు, తన ప్రభుత్వం ఏం చేసిందో చెప్తున్నాడు. ఇది మీకు నచ్చితే నాకు ఓటేమంటున్నాడు, ప్రతిపక్షాలను విమర్శిస్తున్నాడు. కానీ విమర్శించే క్రమంలో ఆయన వాడుతున్న భాష ఏమిటి, వీళ్ళు వాడుతున్న భాష ఏమిటి? చంద్రబాబు నాయుడుకు రాజకీయాల్లో ఉన్న అనుభవం అంత వయసు జగన్మోహన్ రెడ్డి గారు.
ఆయన ఎంత పరిణతితో మాట్లాడుతున్నాడు, ఈయనెంత అపరిపక్వతతో మాట్లాడుతున్నాడు. తల్లిని చూడలేదు, చెల్లిని చూడలేదు అని ఒకసారి మాట్లాడతారు. డైరెక్ట్ గా తల్లి చెల్లి దగ్గరికి, ఫ్యామిలీ మ్యాటర్స్ లోకి, ఇంట్లోకే తలదూర్చి చంద్రబాబు ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా రామ్మూర్తి నాయుడు ఎక్కడున్నారు ఎప్పుడు రాదు ఈశ్వర్ గారు. మనం వాటిలోకి పోవద్దు. చంద్రబాబు నాయుడు గారు తల్లిదండ్రులను ఏం చేసినాడు, తండ్రి చనిపోతే కనీసం ఆయన పార్థివ దేహాన్ని చూడడానికి కూడా పోలేదు, అంత్యక్రియలు కూడా చేయలేదు. లేకపోతే ఆయన తన కుటుంబంలో తమ్ముడు, చెల్లె ఇంకెవరైనా ఉన్నారా లేరా కూడా తెలియని స్థితి ఉన్న విషయం ఎవరికి తెలుసు బయట. ఆయన ఏనాడైనా కుటుంబ సంబంధాలు లేకపోతే ఏమంటారు ఒక ఆర్ద్రత కానీ, ఒక ప్రేమ కానీ, అభిమానం కానీ ఇట్లాంటివి ఎక్కడైనా ఏనాడైనా తన కుటుంబం పట్ల వ్యక్తపరిచిన సందర్భాలు కనిపించినాయి. కాంట్రాస్ట్ అది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒక సందర్భంగా శాసనసభలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతాడు. ఏమంటాడంటే, అవునయ్యా నిజమే, నా కొడుకుని నేను విదేశాలకు పంపించాను చదువుకోవడానికి, వాడు వచ్చేసినాడు ఉండలేక, మా కుటుంబ సంబంధాలు అట్లాంటివి, మా బాంధవ్యాలు అట్లాంటివి, తను హోమ్ సిక్ అయినాడు, ఉండలేకపోయినాడు, వచ్చేసినాడు అన్నాడు. అట్లాంటివి మీకు ఇక్కడ ఏం లేవు కదా. ఇక్కడ మీరు కేవలం మెటీరియలిస్టులు. మీరు ఈ సంబంధాలు లేకపోతే ప్రేమలు, బాంధవ్యాలు లేకపోతే మంచి చెడ్డలు ఇట్లాంటివి ఉండవు. మనం రాజకీయాలు చేస్తున్నాం, మనం రాజకీయాల ద్వారా అధికారంలోకి రావాలి అంతే. దానికోసం ఏమైనా చేయాలంతే. ఎవరినైనా వదులుకోవాలి, ఎవరినైనా తొక్కేయాలి, ఎవరినైనా లేపాలి, ఎవరినైనా ఎత్తిన పెట్టుకోవాలి, ఎవరినైనా మళ్ళీ కింద పడేయాలి. ఇది మాత్రమే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ నీతి. మీరు అది ఎవరైనా అది గమనించకపోతే, అర్థం చేసుకోకపోతే మనం చేయగలిగేదండి. చాలా సులభంగా అర్థమయ్యేలా చెప్పారు, క్లియర్గా పాయింట్ టు పాయింట్, అటు ఇటు ఎటు ఉందన్నది. ఎస్ వెంకటరామరెడ్డి గారు, ఇందులో A2 అన్నారు కదా, ఏంటి సార్ ఇది? A2 పేరు ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో లేదు, ఎలా ఉంటుంది అంటే? A2ని ఎప్పుడు చేరుస్తారు? ఇంకా విచారణ పూర్తి స్థాయిలో జరిగిన తరువాత చేరుస్తారా? విచారణ జరుగుతూ ఉండగా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి క్లూస్ ను బట్టి ఇంకా విషయ సేకరణ జరుగుతూ ఉండొచ్చు, లేకపోతే ఇంకా కొంతమంది వ్యక్తులను విచారణ చేస్తూ ఉండగా అది మన యాదవ్ గారు అన్నట్టుగా అది మన లోకేష్ బాబు ఉండొచ్చు, లేకపోతే బోండా ఉమా ఉండొచ్చు, ఇంకా దాని మించి ఇంకా పెద్దవాళ్ళు ఉండొచ్చు. ఈ విచారణలో బహుశా రాబోయే 2-3 రోజుల్లో పోలీసులు ప్రగతి సాధిస్తారేమో అని అనుకుంటున్నా అండి. తప్పకుండా అప్పుడు A1 ఎవరు, A2 ఎవరు, A3 ఎవరు, ఇంకా ఎవరైనా యాడ్ చేయాలనేది అప్పుడు డిసైడ్ చేస్తారు. ఓకే, రైట్. అప్పుడు దాని ప్రకారం అందువల్ల దీంట్లో ఏంటంటే, ఇప్పుడు వీళ్ళ కడుపుపురం అంతా ఏం లేదు సార్. ఇప్పుడు ఖచ్చితంగా ఈ వీళ్ళల్లో A1 ఎవరు అనేది డిసైడ్ అయిపోతే, బోండా ఉమానో వాళ్ళకి సంబంధించినట్టు ఇంకొకరు దుర్గారావు లాంటి వాళ్ళ అమాయకుల్ని కొంతమంది వీళ్ళే చేర్చి, వాడు మా ఫాలోయర్, వీడు మా ఫాలోయర్ అని చెప్పేసి మీరు ఈ విధంగా చెప్పండి అని కూడా చెప్పించేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందువల్ల పోలీసులు ఈ విధంగా ఈ సందర్భంగా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఈ సందర్భంగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, సామాజికమైన మార్పును సాధించాలనేటువంటి ఒక సామాజిక శాస్త్రవేత్త మన దగ్గర బయలుదేరాడు. ఆయన నథింగ్ బట్ జగన్మోహన్ రెడ్డి గారు. సంపదను పంచాలి, మెకనైజ్డ్ సిస్టమ్ ని పెంచాలి, మన పాత పద్ధతిలో ఉన్నటువంటి కూడు గుడ్డ నీడనే కాదు, ఆ మూడింటిని మనం ఆల్రెడీ సాధించుకోగలిగాము. ఇప్పుడు మన అన్నా క్యాంటీన్ లాంటివి కూడా మనకు అవసరం లేదు. మనకి విద్య, వైద్యము, ఇంకా స్వసంపదతో బతకగలిగినటువంటి ఫ్యామిలీస్ మనకు కావాలి. అందువల్ల నేను ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా ప్రజలకి అందుతున్నాయి. కాబట్టి మీరందరూ నేను ఇస్తున్నటువంటి పథకాలన్నింటినీ మీరు తీసుకున్న వారైతే మీరు నాకు ఓటేయండి అని చెప్పేసి ఛాలెంజ్ చేసి అడుగుతున్నటువంటి ఒకే ఒక వ్యక్తి ప్రపంచంలో ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉన్నాడండి ఇప్పటికీ. రైట్. నాగార్జున గారు కన్క్లూడ్ చేయండి, సమయం తక్కువ ఉంది, 2 minutes లో కన్క్లూడ్ చేయండి సార్. ఇందాక పెద్దలు చెప్తూ అది ఎర్ర బుక్ అని లోకేష్ ఏమంటున్నాడంటే, సరే ఆయన ఎర్ర బుక్ ఆడు ఏం రాసుకున్నా దాన్ని ఏమన్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక 2 బుక్లు రాసుకుంటున్నారండి. కాకపోతే మా బుక్లు ఎర్ర బుక్లు కాదు, ఒకటి వెల్ఫేర్ బుక్, ఇంకొకటి డెవలప్మెంట్ బుక్ అండి. సో మాకు ఎర్ర బుక్కులు రాసుకొని, పేర్లు రాసుకొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి రాసుకునే అంత ఓపిక లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక 2 బుక్కులు పెట్టుకుంటున్నారు. ఒకటి వెల్ఫేర్ బుక్, ఒకటి డెవలప్మెంట్ బుక్. జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఇప్పుడు మమ్మల్ని కూడా ముఖ్యమంత్రి గారు అలాంటి బుక్కులు రాయమనట్లేదండి. వీలైతే ఎప్పుడన్నా వస్తే ఇదిగో ఈ స్టేట్కి లేకపోతే ఈ ప్రజలకి ఇంకా మేలుగా చేయాలంటే ఏమన్నా
లూప్స్ ఏమైనా ఉన్నాయా, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలంటే ఏం తీసుకురావాలి అనేటువంటి రివ్యూలు చెప్పి మేము ఏదన్నా 4 చెప్తే దాంట్లో ఒకటి అంచనా వేసుకుని ఏదైనా చూసుకుంటారు. కానీ ఎర్ర బుక్లో ఫస్ట్ పేరు ఎవరిది ఉంది, సెకండ్ పేరుది ఎలా ఉంది, ఎలా మూడో పేరు ఎలా ఉందని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పల్నాడు కాడి నుంచి రాయలసీమ దాకా ఒక్క రాజకీయ ప్రేరేపితమైనటువంటి అంశం కానీ, గొడవ కానీ, సంఘటన కానీ జరగలేదు. అది జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల మీద కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి కమాండ్. కాబట్టి కూట్లో రాయితీలు లేని ఈ నారా లోకేష్ ఏట్లో రాయితీ ఇస్తాను అని చెప్పి నేను ఎర్ర బుక్లో పేరు రాసుకున్నాను, వాడిని అంటాను వీడిని అంటానంటే నారా లోకేష్ వ్యాఖ్యలకి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో బయట ఉండేటువంటి వాచ్మెన్ కూడా భయపడ్డాడు. ఎందుకంటే కరేజ్ లేనట్టు, కమిట్మెంట్ లేనటువంటి వ్యక్తి. ఏదో బైరాటిక్ సర్జరీ చేసుకొని ఒక 20 కేజీలు తగ్గాడండి. లేదు, ఒక బైరాటిక్ సర్జరీ చేసుకుని ఒక 20 కేజీలు తగ్గాడు, కొంత షార్ప్ గా కనపడదామని. మళ్ళీ ఆ తిండి గిండి మొదలు పెట్టాడు, మనిషి యాసిటీస్ అయిపోయాడు. కాబట్టి బాడీ షేమింగ్ అని కాదండి, మేము జగన్మోహన్ రెడ్డి గారిని జయించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంటారు. కాబట్టి సార్ అయిపోయిన తర్వాత సార్ ఒక చిన్న విజ్ఞప్తి ఎర్ర బుక్ అయిపోయిన తర్వాత జూన్ 4 తర్వాత ఎర్ర బుక్ ని చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే ఆ బుక్ లో రామకోట రాసుకుంటాడు. కాబట్టి కానీ ఆ బుక్ గురించి పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఇటువైపు నారా లోకేష్ నామినేషన్ ఈ రోజు జరిగింది, నారా చంద్రబాబు నామినేషన్ 2 చోట్ల నారా కుటుంబం ఓడిపోతుందని మాత్రం చెప్తున్నాం. రైట్, థ్యాంక్ యూ అండి నాగార్జున గారు, అలాగే వెంకటరామరెడ్డి గారు, అమర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.